జగన్ పాపిరెడ్డిపల్లె పర్యటనలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిన్న ఘటనలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో 15 మంది నిందితుల్ని పోలీసులు గుర్తించారు. 10 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో డీజీపీ కార్యాలయం సీరియస్ అయింది. ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని డీజీపీ ఆఫీస్ వివరణ కోరింది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసే విషయంలో అలసత్వంపై డీజీపీ కార్యాలయం సీరియస్ అయింది. తన అరెస్ట్ చేయడంలో అలసత్వం ప్రదర్శించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీని డీజీపీ కార్యాలయం వివరణ కోరింది. 20 రోజులుగా ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆయన ఆచూకీ దొరకడం లేదు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలని రంగంలోకి దింపారు. విజయవాడ, హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలు బయలుదేరి వెళ్లాయి. గత నెలలో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటి మధ్యలో జగన్ పర్యటన సందర్భంగా హెలికాప్టర్ పైకి కార్యకర్తలు దూసుకెళ్లిన ఘటనలో దర్యాప్తు వేగవంతమవుతోంది. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి నిందితుల్ని గుర్తించారు పోలీసులు. తాజాగా ఈ కేసులో 10 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర పోలీసులపై దాడి ఘటనలో కీలకంగా భావిస్తోన్న చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలకు చెందిన 10 మంది వైసీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. చెన్నై కొత్తపల్లి జెడ్పీటీసీ గోవిందరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డితో పాటు రామగిరి మండలానికి చెందిన కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. మరికొందరు వైసీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసులో అరెస్ట్ చేసిన 10 మంది వైసీపీ కార్యకర్తల్ని వైద్య పరీక్షల కోసం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.